శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధులు, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమ స్థానంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి కూడా దశమ స్థానంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు కేతువుతో కలిసి. భూ సంబంధించిన విషయాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. సంతాన విద్యా విషయాలపై చక్కగా సంతాన విద్యా విషయాలు సానుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను శ్రీకారం చుడతారు. మీ తెలివితేటలతోటి ఒక అందరినీ మెప్పించగలుగుతారు. ఏదైనా మనం సాధించగలం అన్న ఆలోచన పట్టుదల ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఈ వారం దిగ్విజయంగా పూర్తవుతుంది. మనం ఒక కార్యక్రమం తలబెట్టాలి అన్నప్పుడు అది అవుతుందా కాదా, మన ఉద్యోగం వస్తుందా రాదా, ఇల్లు మనం కొనుక్కోగలం లేదా, ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. ఏది ఎన్నా సరే ఎవరు ఎన్ని చెప్పినా మీ ఆలోచనని మార్చుకొని మనం చేయగలము, మనకి ఆ ఏకాగ్రత ఉండాలి, పెట్టుకోవాలి అన్న ఆలోచనతో ఏ కార్యక్రమం చేసినా సరే ఏకాగ్రత ఇంపార్టెంట్. ఏ కార్యక్రమం చేసినా ఏకాగ్రత ముఖ్యం. ఆ ఏకాగ్రతతోనే మనం ఏదైనా సాధించగలం. ఇటువంటి విషయాల్లో ప్రతి ఒక్కటి ఆలోచించేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నూతన విద్యా అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ వారం చాలా వరకు లాభాల బాటలు ఉండే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో, సినీ కళా రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని స్థిరాస్తి లభించే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, వీరు సానుకూలంగా ఉంటుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మాట పట్టింపులు అని ఉంటే అవి సమస్య పోతుంది. స్థిరాస్తి సంబంధించిన విషయాలు వీరికి సానుకూలంగా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. తల్లిదండ్రులు మాతృమూర్తికి సంబంధించిన ఆరోగ్య విషయం మటుకి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపార పరంగాను, ఉద్యోగపరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక
చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాద్వారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎందుకంటే అన్ని విఘ్నాలకి ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అది అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శనలో పెట్టుకోండి, చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శనలోనూ ఇవి పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. అది ఎవరు ఖర్చు పెట్టరు, మీకు మీరుగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. సోదరి సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మాతృమూర్తికి సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. మీకు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించిన రావాల్సి ఉంటే ఈ వారం వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. నూతన విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నం చేయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాష్ట్రాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనకడుగు వేరు, ఇలాగే ఉండాలి, నేను నిర్ణయం తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళను అనే ఆలోచన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పట్టు విడుపులు అనేవి ఉండాలి. భవిష్యత్తు బాగుండాలంటే అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహం స్తోత్రం కానీ ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తమూర్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శని దోషం అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి పంచమ అష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయం మటుకి కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూల